హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. యుక్రెయిన్పై యుద్ధం చేస్తున్న రష్యాకు సహాయం చేసినట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న చైనాకు చెందిన 3 కంపెనీలతో పాటు దాదాపు 2 డజన్ల కంపెనీలపై యూరోపియన్ యూనియన్ కొత్త వాణిజ్య ఆంక్షలను ప్రతిపాదించింది. బ్లూంబెర్గ్ తెలిపిన వివరాల ప్రకారం ఈ జాబితాలో హాంకాంగ్, సెర్బియా, భారత్, టర్కీకి చెందిన కంపెనీలు కూడా ఉన్నాయి. అయితే రష్యా సామర్థ్యాన్ని అణిచివేసేందుకు బ్లాక్ లిస్టులో ఉన్న కంపెనీలతో వ్యాపారం చేయకుండా యూరోపియన్ కంపెనీలను ఆంక్షలు విధించాయి. గతంలో EU అనేక చైనీస్ కంపెనీలను బ్లాక్ లిస్ట్ జాబితా చేయాలని ప్రతిపాదించింది. కొన్ని సభ్య దేశాల నుంచి వ్యతిరేకత రావడంతో అప్పుడు కుదరలేదు. కాగా జర్మనీకి వోక్స్ వ్యాగన్ ఏజీతో సహా కార్ల తయారీదారులకు చైనా అతిపెద్ద మార్కెట్గా ఉంది. ఆంక్షలకు అన్ని సభ్య దేశాల మద్దతు అవసరమైంది. ఈ ప్రతిపాదనపై వ్యాఖ్యానించేందుకు కమిషన్ ప్రతినిధి నిరాకరించారు. బ్రసెల్స్లోని చైనా రాయబార కార్యాలయానికి పంపిన సందేశానికి ఇప్పటివరకు సమాధానం రాలేదని యూరోపియన్ యూనియన్ తెలిపింది. అయితే టెక్నాలజీ, ఎలక్ట్రానిక్స్ కంపెనీలు రష్యా యొక్క సైనిక, సాంకేతిక వృద్ధికి లేదా మాస్కో యొక్క రక్షణ, భద్రతా రంగ అభివృద్ధికి దోహదం చేస్తున్నాయని EU ఆరోపించింది. EU ఆంక్షలతో చైనాతో యూరోప్ దేశాల వ్యాపారం రికార్డు స్థాయిలో వాణిజ్య లోటు తగ్గుముఖం పట్టింది. ఎగుమతుల కారణంగా ఇది తీవ్ర ఇబ్బందిగా మారే అవకాశం ఉంది. అయితే రష్యాకు ప్రత్యక్షంగా లేదా పరోక్షంగా ఎలాంటి సైనిక సామాగ్రిని అందించకూడదని వాన్ డెర్ లెయన్ అన్నారు. ఈ ప్రతిపాదనలను ఉల్లంఘించిన 3 చైనా కంపెనీలు భారత్, శ్రీలంక, సెర్బియా, కజకిస్తాన్, థాయిలాండ్, టర్కీ, హాంకాంగ్ల నుంచి ఒక్కొక్క కంపెనీ ఉన్నాయన్నారు. ఇక EU ఇప్పటివరకు 620 కంటే ఎక్కువ కంపెనీల జాబితా చేసింది. వీటిలో ఎక్కువ భాగం రష్యాకు చెందినవి ఉన్నాయి. పర్యాటకుల్ని ఆకర్షించేందుకు రష్యా కీలక నిర్ణయం తీసుకుంటోంది. త్వరలో భారతీయులకు వీసా ఫ్రీ సదుపాయం కల్పించేందుకు రష్యా సిద్ధమవుతోంది. భారత్, రష్యాల మధ్య టూరిజం బాగా పెరిగింది. గత 6 నెలల్లో 28,500 మంది భారతీయులు రష్యాలో పర్యటించారు. గతేడాదితో పోలిస్తే పర్యాటకుల సంఖ్య 1.5 రెట్లు పెరిగింది. గతేడాది 9,000 మందికి మాత్రమే వీసాలు జారీ అయ్యాయి. రష్యాకు వచ్చే పర్యాటకుల్లో భారతీయుల సంఖ్య 6%. రష్యా వీసాలను పొందిన దేశాల్లో భారత్ 5వ స్థానంలో ఉంది. వ్యాపార, వాణిజ్య కారణాల వల్ల రష్యాలో పర్యటించే భారతీయుల సంఖ్య బాగా పెరిగింది. జారీ ప్రక్రియను రష్యా వేగవంతం చేసింది. గతేడాది దరఖాస్తు చేసిన 4 రోజుల్లోనే వీసాలు జారీ చేసే ప్రక్రియను వేగవంతం చేసింది. ఇదే కాకుండా భారతీయులు ఏడాది పొడవునా వివిధ వాణిజ్య, వ్యాపార చర్చల కోసం రష్యాకు వెళుతున్నారు. వాణిజ్య టూరిజానికి రష్యా కేంద్రంగా మారుతోంది. డెస్టినేషన్ వెడ్డింగ్ కోసం భారతీయులు రష్యాకు వెళుతున్నారు. దీంతోనే భారతీయులకు వీసా లేకుండా రష్యాలో పర్యటించే సదుపాయాన్ని ప్రారంభించాలని అనుకుంటుంది. త్వరలోనే ఈ సేవలు అందుబాటులోకి వచ్చే అవకాశం ఉంది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.